జమ్మికుంట పట్టణంలోని మురళి థియేటర్ సమీపంలో అతివేగంతో అజాగ్రత్తగా ద్విచక్ర వాహనం నడుపుతూ బీభత్సం సృష్టించడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎంప్లాయీస్ కాలనీలో నివాసం ఉంటున్న ఇద్దరు వ్యక్తులు బైక్ పైన ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మురళి థియేటర్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులతో పాటు సీనియర్ సిటిజన్ ముక్కర కొమరయ్యకు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనం నడపడం వల్లనే పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనికి తోడు విచ్చలవిడిగా పట్టణంలో మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్నారని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడుతున్నారని స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ అబ్బాయి ఇంకోటి పరారున్నాడు, వాడే పరారున్నాడు. సంపే అన్నాడు ఒకసారి. షాప్లోకి వచ్చినట్టు కదా, షాప్లోకి ఎక్కడున్నాడు? అతను ఇట్లా 2 అడుగులు చూస్తే గుర్తిండు. ఇక చూడు, ఇక చచ్చిపోయింది అనుకున్నాం కదా. ఈ విషయంపై జమ్మికుంట పట్టణ సీఐ రవి మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణ ప్రాంతంలో అతివేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలువురికి గాయాలు కావడానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా గంజాయికి యువత బానిసలు కావద్దని, ప్రస్తుతం గంజాయి విస్తృతంగా లభిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తనిఖీలు నిర్వహించడంతో పాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని సీఐ రవి పేర్కొన్నారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని బిర్యానీ సెంటర్లో కానీ హోటల్లో కానీ మద్యం తాగడానికి అనుమతి లేదని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జమ్మికుంట ప్రజలకు నమస్కారాలు. ఇవాళ మార్నింగ్ అందాజ 11 గంటల టైంలో మహిషా అభిషేక్ అనేటైనా అజాగ్రత్తగా మరియు అతివేగంగా ప్రయాణం చేస్తూ ఎదురుగా వస్తున్న వ్యక్తి బైక్ను ఢీకొనగా మున్సిపాలిటీలో వర్క్ చేసేస్తున్న ఇద్దరు వ్యక్తులకు దెబ్బ తాకింది. అతనితో పాటు అతను పక్కకు ఉన్న ఇంకొక వ్యక్తి దాదాపు 80 సంవత్సరాల ఉన్న వ్యక్తికి తీవ్రమైన గాయాలు జరిగింది. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్ళిందండి. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుతో మహిషా అభిషేక్ మీద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నాము. ఇదే విధంగా ఎవరైనా జమ్మికుంట పట్టణంలో కానీ ఎక్కడైనా అజాగ్రత్తగా అతివేగంగా ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ముఖ్యంగా పేరెంట్స్కి నా యొక్క విన్నపం ఏంటంటే, చాలామంది మైనర్స్ కూడా వాళ్ళ డ్రైవింగ్ ఇస్తున్నారు, వాళ్ళ వెహికల్స్ చేసి రోడ్లపైన వస్తువులు తీసుకురావని చెప్పేసి అని ఎక్కువగా పేరెంట్సే ఎంకరేజ్ చేసినట్టు కనబడుతుంది. దయచేసి ఇలాంటివి చేయకండి. దానివల్ల వాళ్ళకి డ్రైవింగ్ బండి మీద అవగాహన లేకుండా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లా మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల పిల్లలతో పాటు తల్లిదండ్రుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా ఇప్పుడు తాగి బండి నడిపినా, గంజా తీసుకొని బండి నడిపినా ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటుంటాయి. ఒకవేళ మన ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా మేము గంజాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మనకు ఎవరైనా గంజాకి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు సమాచారం ఇవ్వగలని, వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతారని కోరుతున్నాం. ఈ మధ్యకాలంలో ఇప్పుడు బిర్యానీ సెంటర్ల వద్ద, తర్వాత బెల్ట్ షాప్ల వద్ద ఎక్కువ మొత్తంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. నిన్న 2-3 సార్లు అదే జరిగింది. అటువంటి దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? బిర్యానీ సెంటర్లలో ఖచ్చితంగా వాళ్ళందరినీ తీసేసుకొని వాళ్ళందరినీ కూడా వార్నింగ్ చేయడం జరిగింది. బిర్యానీ సెంటర్ రీసెంట్గా మనకు బిర్యానీ సెంటర్ దగ్గర తాగేసి గొడవపడిన వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి వాళ్ళందరినీ ఎంఆర్ఆర్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా బిర్యానీ సెంటర్లో వాళ్ళ ఉన్న ఎవరైతే ఆర్గనైజేషన్ ఉన్నో వాళ్ళందరినీ పిలిపించేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు లిక్కర్ పెట్టకుండా ఓన్లీ బిర్యానీ అమ్ముకొని పోవాలి. వాళ్ళకు ఒక టైం 10 వరకు ప్రతి ఒక్కరు కూడా షాప్ క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైనా వాళ్ళ బిర్యానీ సెంటర్లో కనుక లిక్కర్ అలో చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. వాళ్ళను మన విధంగా బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది.